పశు విజ్ఞాన బడి ఛానల్కు తిరిగి స్వాగతం. నేను మీ డాక్టర్ అనిల్. ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోయింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ముందుగా పాడి రైతులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం పాడి రైతులకు ఆర్థిక పరంగా ఎంతో నష్టం చేకూరుస్తున్నటువంటి కాల్షియం లోపం వల్ల వచ్చేటటువంటి పాల జ్వరం అనేటటువంటి వ్యాధి గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ఈ పాల జ్వరం అంటే ఏమిటి, ఈ కాల్షియం లోపం అనేది పాడి పశువుల్లో ఎప్పుడు వస్తుంది, అలాగే ఏ పశువులలో ఎక్కువగా కాల్షియం లోపం వస్తుంది, ఈ కాల్షియం లోపం లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వీటిని పాడి రైతు పరంగా ఏ విధంగా నివారణ చర్యలు చేపట్టాలి అనేటటువంటి విషయాలను మనం ఈ వీడియోలో చర్చించే ముందు వీడియోని లైక్ చేసినట్లయితే ఎక్కువ మంది పాడి రైతులకు చేరుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేయవలసిందిగా కోరుతూ ముందుగా పాల జ్వరం అంటే ఏంటో తెలుసుకునే ముందు మనకి ఈ కాల్షియం అనే దాని యొక్క ప్రాముఖ్యత గురించి ముందుగా తెలుసుకోవాలి. కాల్షియం అనేది పశువు యొక్క కండరాల వ్యవస్థ, నాడీ వ్యవస్థ, అలాగే గుండె సక్రమంగా కొట్టుకోవడానికి కాల్షియం అనేది చాలా అవసరం. పశువు ఆరోగ్యంగా ఉండాలి అంటే పశువు యొక్క రక్తంలో 8 మిల్లీగ్రామ్ పెర్ డెసిలీటర్ కాల్షియం అనేది ఖచ్చితంగా ఉండవలసి ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ కాల్షియం లెవెల్ అనేది తగ్గిపోతుందో అప్పుడు పాడి పశువులకు ఈ మిల్క్ ఫీవర్ అంటే పాల జ్వరం అనేటటువంటి వ్యాధి వస్తుంది. అయితే ఎప్పుడు ఈ పాల జ్వరం అనేది వస్తుంది అంటే పశువు ఈనినటువంటి 2 నుండి 3 రోజులు లోపల ఈ పాల జ్వరం అనేటటువంటి వ్యాధి వస్తుంది. అయితే ఏ పశువులలో ఎక్కువగా ఈ కాల్షియం లోపం అనేది వస్తుంది అంటే మనకు పాల దిగుబడి ఎక్కువ ఇచ్చేటటువంటి పాడి పశువులు, అలాగే 2 నుండి 5 ఈతల మధ్య గల పాడి పశువులకు, అలాగే హెచ్ఎఫ్ కంటే జెర్సీ జాతి పశువులలో ఎక్కువగా ఈ పాల జ్వరం అనేటటువంటి వ్యాధి వస్తుంది. అయితే ఈ పాల జ్వరం అనేటటువంటి వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? మనకి పాల జ్వరం అంటే రక్తంలో కాల్షియం అనేది 8 మిల్లీగ్రామ్ పెర్ డెసిలీటర్ నుండి తగ్గిపోవడం అని చెప్పాం. అంటే ఈ కాల్షియం ఎంత లెవెల్లో తగ్గుతుందో దాన్ని బట్టి మనకు ఈ పాల జ్వరంలో స్టేజెస్ అనేవి ఉంటాయి. మొత్తం 3 స్టేజెస్ అనేవి ఈ పాల జ్వరంలో ఉంటాయి. మొదటి స్టేజ్లో వచ్చేసి మనకు కాల్షియం అనేది 8 మిల్లీగ్రామ్ పెర్ డెసిలీటర్ నుండి 6 మిల్లీగ్రామ్ పెర్ డెసిలీటర్కు కాల్షియం తగ్గిపోతుంది. అలాగే పశువు యొక్క టెంపరేచర్ కానీ మనం చూసినట్లయితే 102 డిగ్రీల ఫారెన్హీట్ ఉండవలసినటువంటి పశువు యొక్క సాధారణ ఉష్ణోగ్రత అనేది మనకు 100 డిగ్రీల ఫారెన్హీట్కి పడిపోతుంది. అంటే పశువుని మనం పట్టుకున్నప్పుడు ఆ బాడీ టెంపరేచర్ తగ్గిపోవడం అనేది మనం ఈజీగా గమనించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రెండో స్టేజ్కి వచ్చేసరికి మనకి కాల్షియం ఇంకా తగ్గిపోతుంది. అంటే 6 మిల్లీగ్రామ్ పెర్ డెసిలీటర్ నుండి మనకి 4 మిల్లీగ్రామ్ పెర్ డెసిలీటర్కు కాల్షియం తగ్గిపోతుంది. అలాగే పశువు నిల్చునేటటువంటి అవకాశం ఉండదు. అంటే కాల్షియం అనేది కండరాల వ్యవస్థకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పాము. సో కాల్షియం తగ్గిపోవడం వల్ల పశువు నిల్చునేటటువంటి పరిస్థితి ఉండదు. పశువు నందివాటంలోకి పడిపోతుంది. అలాగే పశువులో పొట్టలో కదలికలు ఏమీ ఉండవు, నెమరు వేయదు. అలాగే మేత తినకపోవడం అనేది మనం ఈ రెండో స్టేజ్లో చూస్తాం. ఇంకా కాల్షియం కానీ తగ్గిపోయినట్లయితే మనకు మూడో స్టేజ్ వస్తుంది. ఇందులో మనకి కాల్షియం అనేది 4 మిల్లీగ్రామ్ పెర్ డెసిలీటర్ నుండి 2 మిల్లీగ్రామ్ పెర్ డెసిలీటర్కు తగ్గిపోవడం అనేది జరుగుతుంది. శరీర ఉష్ణోగ్రత కానీ మనం చూసినట్లయితే 98 నుండి 96 డిగ్రీలకు పడిపోవడం అనేది చూస్తుంటాం. అంటే ఈ స్టేజ్లో పశువు కోమాలోకి కూడా వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. సరైన సమయంలో కానీ సెలైన్ ద్వారా మనం కాల్షియం కానీ ఎక్కించకపోయినట్లయితే పశువు చనిపోయడానికి ఎక్కువగా అవకాశాలు అనేది ఉంటుంది. సాధారణంగా జ్వరం అంటే టెంపరేచర్ పెరగడం అనేది మనం చూస్తాము, కానీ పాల జ్వరం వ్యాధిలో మనకి టెంపరేచర్ అనేది పడిపోవడం అనేది గమనించాలి. సో ఎందువల్ల ఈ పాల జ్వరం వస్తుంది అంటే దీనికి ముఖ్యంగా మనకి పశువు ఈనిన తర్వాత ఒక్కసారిగా అంటే సడన్గా పశువు పాల
దిగుబడి కోసం ఎక్కువ కాల్షియం బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో అటువంటి సమయంలో ఈ రక్తంలో తగినటువంటి కాల్షియంని భర్తీ చేయడం అనేది రైతు మేత ద్వారా చేయవలసి ఉంటుంది. అలాగే పశువు యొక్క పారాథైరాయిడ్ గ్రంథి నిల్వలో ఉన్నటువంటి కాల్షియం, ఎముకలలో నిల్వ ఉన్నటువంటి కాల్షియంని తిరిగి రక్తంలోకి తేవాలి. ఒకవేళ మనం మేత ద్వారా కావలసినంత కాల్షియం అందించలేకపోయినా, అలాగే ఈ పారాథైరాయిడ్ గ్రంథి పని చేయకపోవడం వల్ల నిల్వలో ఉన్న కాల్షియం రక్తంలోకి రాకపోయినా మనకి రక్తంలో కాల్షియం లెవెల్ అనేది తగ్గిపోతుంది. తద్వారా పాల జ్వరం అనేది వస్తుంది. అయితే ఈ పాల జ్వరం నివారణకు రాకుండా పాడి రైతులు ఏమి చేయాలి? దీనికి మనకి నివారణ చర్యలు 2 ఉన్నాయి. ఒకటి కాల్షియం సప్లిమెంట్స్ని అందించడము, రెండవది ఈ పారాథైరాయిడ్ అనేటటువంటి గ్రంథిని మనం సక్రమం చేయడం. అంటే పశువు ఈనడానికి ముందే ఈ పారాథైరాయిడ్ గ్రంథిని మనం యాక్టివేట్ చేయవలసి ఉంటుంది. ముందుగా కాల్షియం సప్లిమెంట్స్ అంటే ఏంటి? ఏవైతే ఈ కాల్షియం జెల్లు, లిక్విడ్ కాల్షియము, కాల్షియం బోలసులు ఉంటాయో ఇవి కాల్షియంని పశువు శరీరానికి చాలా తొందరగా, అంటే తక్కువ టైంలో ఎక్కువ కాల్షియాన్ని తొందరగా అందిస్తాయి. సో ఇవి మనం వాడుకోవలసి ఉంటుంది. అయితే ఎప్పుడు వాడాలి? పశువు ఈనటానికి 12 నుండి 24 గంటల ముందు మనం 1 డోసు కాల్షియం అనేది ఓరల్గా ఇచ్చుకోవాలి. అలాగే పశువు ఈనిన తర్వాత 1 డోసు, పశువు ఈనిన 12 గంటలకు మరొక డోసు, అలాగే అవసరాన్ని బట్టి పశువు 24 గంటలు, 36 గంటలు, 48 గంటలకు కూడా మనం ఓరల్గా కాల్షియం అందించినట్లయితే ఈ కాల్షియం సప్లిమెంట్స్ అనేవి చాలా తొందరగా కాల్షియంని శరీరానికి అందిస్తాయి. కాబట్టి మనకు ఈ కాల్షియం లెవెల్ అనేది తగ్గకుండా ఇవి చూస్తాయి. నెక్స్ట్ రెండవది వచ్చేసి మనకేంటంటే ఈ పారాథైరాయిడ్ గ్రంథిని సక్రమం చేయడం. మామూలుగా అయితే ఈ పశువు చూడితో ఉన్నప్పుడు, అంటే లాస్ట్ 3 నెలలు మనకి ఎటువంటి పాల దిగుబడి ఉండదు కాబట్టి కాల్షియం బయటికి వెళ్ళేటటువంటి అవకాశం ఉండదు. సో అటువంటి పరిస్థితిలో ఈ పారాథైరాయిడ్ అనేటటువంటి గ్రంథికి ఏ పని ఉండకపోవడం వల్ల ఇది సుప్తావస్థలో ఉంటుంది. అయితే ఎప్పుడైతే పశువు ఈనినప్పుడు కూడా ఇది సుప్తావస్థలో ఉండడం, ఒక సైడ్ కాల్షియం పోవడము, పారాథైరాయిడ్ అనేది యాక్టివ్గా లేకపోవడం వల్ల నిలువలో ఉన్నటువంటి కాల్షియంను కూడా పశువు శరీరం వాడుకోలేకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ పారాథైరాయిడ్ గ్రంథిని ఈనేటప్పటికే మనం యాక్టివేట్ చేయాలి అంటే ఇది చూడితో ఉన్నప్పుడే మనం పారాథైరాయిడ్ గ్రంథిని యాక్టివేట్ చేయాలంటే మనం ఆర్టిఫిషియల్గా కాల్షియం లోపం అనేది శరీరంలో తయారు చేయవలసి ఉంటుంది. దీనికి గాను మనం పశువు ఈనటానికి 15 నుండి 20 రోజుల ముందు మేతలో కాల్షియం అనేది ఆపవలసి ఉంటుంది. అంటే ఈ మినరల్ మిక్సర్ కానీ కాల్షియం సప్లిమెంట్స్ కానీ పశువు ఈనడానికి 15 నుండి 20 రోజుల ముందు కానీ మనం ఆపగలిగితే అప్పుడు మనకి కాల్షియం లోపం అనేది పశువు ఈనడానికి 15 రోజుల ముందే అయ్యి ఈ పారాథైరాయిడ్ అనేటటువంటి గ్రంథి యాక్టివేట్ అవుతుంది. అది పశువు ఈనేటప్పటికి యాక్టివ్గా ఉండి పశువుకు కావలసినటువంటి కాల్షియంని, ఈ ఎముకల నుండి నిల్వలో ఉన్న కాల్షియంని రక్తంలోకి చేర్చడం అనేది చేస్తాయి. సో 1వ మార్గము మనం ఏవైతే కాల్షియం సప్లిమెంట్స్ ఉన్నాయో చెప్పిన షెడ్యూల్ ప్రకారం వాడుకోవాలి. అలాగే రెండవది ఏంటంటే మేతలో కాల్షియం అనేది పశువు ఈనడానికి 15 నుండి 20 రోజుల ముందు ఆపడం అనేది ఒక మార్గము. ఇక 3వ మార్గం ఏంటంటే ఈ మిల్క్ ఫీవర్ రావడానికి ఎక్కువ పొటాషియం ఉండడం కూడా ఒక కారణంగా చెప్తున్నారు. అయితే దీనికి గాను మనకి ఈ పచ్చగడ్డిలో ఎక్కువగా ఈ పొటాషియం అనేది ఉంటుంది కాబట్టి మనకి ముదిరిపోయినటువంటి పచ్చగడ్డిలో మనకి ఈ పొటాషియం అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఏవైతే పశువులు ఈనడానికి ఉంటాయో వాటికి 10 రోజుల ముందు నుండి మనం ఈ ముదిరినటువంటి పచ్చగడ్డి వేయడం ద్వారా తక్కువ పొటాషియం ఉండి పాల జ్వరం రాకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ మనం పాల జ్వరం రాకుండా, అంటే కాల్షియం లోపం రాకుండా నివారించడానికి రైతు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. సో ఈ వీడియో చాలా మంచి రైతులకు బాగా ఉపయోగపడేటటువంటి వీడియో కాబట్టి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.